హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించినటువంటి అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఇంటర్ వాళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్ అనమాట. ఆల్రెడీ డిగ్రీ వాళ్ళ అప్లికేషన్ అనేది మన ఛానల్లో వీడియో అనేది ఉంది. ఇప్పుడు ఇంటర్ స్టూడెంట్స్ కోసం నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను, చూడండి. అయితే ఫస్ట్ మనకి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది, దాని మీద క్లిక్ కొట్టండి. మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ అప్లై ఉంది కదా, ఈ అప్లై మీదకి రండి. ఈ అప్లై మీదకి వస్తే క్రియేట్ అకౌంట్ అండ్ ఆల్రెడీ ఐ హ్యావ్ అకౌంట్ అనేది ఉంటుంది. మీరు ఇదివరకు అసిస్టెంట్ లోకో పైలట్ కానివ్వండి అండ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానివ్వండి అప్లై చేసి ఉంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉండే ఉంటుంది. ఆ అకౌంట్తో లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఆల్రెడీ ఐ హ్యావ్ అకౌంట్ మీద క్లిక్ కొట్టాలి. లేదు మీరు అసిస్టెంట్ లోకో పైలట్ కానివ్వండి రైల్వే ప్రొటెక్షన్ కానీ అప్లై చేసుకోకపోతే క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ కొట్టండి. నేను క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ కొడుతున్నాను. ఇది ఓకే కొట్టండి. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి అకౌంట్లో ఫస్ట్ అడిగేది కంట్రీ ఆఫ్ నేషనాలిటీ అడుగుతుంది. అండ్ ఇండియన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కిందికి రండి. ఆ తర్వాత మీ ఫుల్ నేమ్ అనేది అడుగుతుంది. మళ్ళీ మీ ఫుల్ నేమ్ రీఎంటర్ చేయమని అడుగుతుంది. ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా అప్లై చేసుకోండి. 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నట్టే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది డీటెయిల్స్ అన్నీ కూడా. మీరు నేమ్ అనేది చేంజ్ చేసుకున్నారా? ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టేసేయండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది 2 సార్లు ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేయాలి, ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత జెండర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి, ఇక్కడ ఎంటర్ చేయాలి. సెలెక్ట్ చేసుకోండి జెండర్ అనేది. ఆ తర్వాత మీ ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి, ఇక్కడ ఎంటర్ చేయాలి. మదర్ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి, ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కిందికి రండి. మీ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. వెరిఫై యూజింగ్ ఆధార్ ఉంది కదా, దీని మీద క్లిక్ కొట్టండి. మీ ఆధార్ రిజిస్ట్రేషన్ నెంబర్కి మీకు ఓటీపీ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఓటీపీ సెలెక్ట్ చేశారనుకోండి, ఆధార్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది అనమాట అప్లికేషన్లో. సో మీరు ప్రత్యేకంగా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత ఒకవేళ మీకు ఆధార్ లేకపోతే ఐ డోంట్ హ్యావ్ ఆధార్ అని కొట్టండి. ఏదైనా ఐడి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతుంది, అవి మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, ఇది సెలెక్ట్ చేశాను. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఆధార్ అనేది కొట్టేస్తే ఐడెంటిఫికేషన్ అథెంటికేషన్ అనేది అడుగుతుంది. అంటే వేరే ఐడి ప్రూఫ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కిందికి రండి. ఆధార్ లేని వాళ్ళకి ఇవి ఎంటర్ చేయాలి. ఆధార్ ఉన్న వాళ్ళు వెరిఫై యూజింగ్ ఆధార్ అనేది కొట్టండి. ఆ తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట. మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అండ్ జనరేట్ మొబైల్ ఓటీపీ, ఈ రెండింటిని కూడా క్లిక్ కొట్టండి. క్లిక్ కొట్టేస్తే మీ ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. మొబైల్కి ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ రెండు ఎంటర్ చేసేసి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత మీ అకౌంట్కి పాస్వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు క్యాప్చా అనేది ఓపెన్ అవుతుంది. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు నెంబర్స్ ఆ లెటర్స్ అనేవి కనపడతాయి, అవి ఇక్కడ ఎంటర్ చేసేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అకౌంట్ మీద కొట్టండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా మరోసారి చూపిస్తుంది అనమాట. అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ కొట్టేసేయండి. సబ్మిట్ కొట్టేస్తే మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? అండ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ అనేది క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఐ హ్యావ్ అకౌంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ కొట్టండి. క్లిక్ కొట్టిన తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ అండ్ ఈ క్యాప్చర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. అండ్ లాగిన్ మీద క్లిక్ కొట్టిన తర్వాత ఇలాంటి విండో అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ మీద కొట్టండి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ కొట్టిన తర్వాత చూడండి, ఇలాంటి వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, 06/2024 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్, అంటే అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్ వాళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్. కింద మీకు డిగ్రీ వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఉంటుంది. ఇది అప్లై చేయకండి, ఇది అప్లై చేయండి. ఒకవేళ మీరు డిగ్రీ స్టూడెంట్స్ అయితే ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్ వాళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, మీరు ఏ జోన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని నేను సికింద్రాబాద్ సెలెక్ట్ చేశాను. అండ్ ఈ బాక్స్లో క్లిక్ కొట్టండి. ఆ తర్వాత నెక్స్ట్ మీద కొట్టండి. అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు కమ్యూనిటీ డీటెయిల్స్ నుంచి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పైన మీ డీటెయిల్స్ అన్నీ కూడా కనపడతాయి అనమాట. మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా కనపడతాయి. ఆల్రెడీ మీరు అకౌంట్ క్రియేషన్లో ఎంటర్ చేశారు కదా, ఆ డీటెయిల్స్ అన్నీ పైన కనపడతాయి. అండ్ మీరు కమ్యూనిటీ డీటెయిల్స్ నుంచి ఎంటర్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. అండ్ కమ్యూనిటీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఓబీసీ అనేది సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూసుకోండి, ఓబీసీ అనేది సెలెక్ట్ చేశాను. అండ్ ఆ తర్వాత మీరు నాన్ క్రిమ్ లేయరా, ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. మీకు రిజర్వేషన్ రావాలంటే మాత్రం ఎస్ పెట్టాలన్నమాట. ఆ తర్వాత సర్టిఫికేట్ నెంబర్ అనేది అడుగుతుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు. అండ్ మీరు ఎస్సీ అయితే ఎస్సీ సర్టిఫికేట్ నెంబర్, ఎస్టీ అయితే ఎస్టీ సర్టిఫికేట్ నెంబర్, అండ్ ఓబీసీ అయితే ఓబీసీ సర్టిఫికేట్ నెంబర్, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఆ కమ్యూనిటీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి.
అండ్ ఆ తర్వాత ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. అంటే ఈ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారు. అండ్ ఇక్కడ ఒకసారి చూసుకోండి, ఈ బాక్స్ మీద క్లిక్ కొడితే ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఇందులో ఎవరు మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను తహసీల్దార్ అనేది సెలెక్ట్ చేశాను. అండ్ ఆ తర్వాత వచ్చేసంటే ఇష్యూయింగ్ స్టేట్ అనమాట. అండ్ ఏ స్టేట్ వాళ్ళు మీకు ఇది ఇష్యూ చేశారు అంటే నేను తెలంగాణని సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసినది డేట్ ఆఫ్ ఇష్యూ. ఆ సర్టిఫికేట్ మీద ఏదైతే డేట్ ఉందో అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. అండ్ ఆ తర్వాత కిందకి రండి. కిందకి వస్తే పోస్టల్ అడ్రస్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రజెంట్, పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రజెంట్, పర్మనెంట్ ఒకటే అయితే ఈ బాక్స్ క్లిక్ కొట్టండి. ప్రజెంట్ అడ్రస్ ఎంటర్ చేసేసి ఈ బాక్స్ టిక్ కొడితే ఇవే డీటెయిల్స్ ఇక్కడ రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ కొట్టండి. సేవ్ కొట్టి నెక్స్ట్ కొట్టండి. ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఎక్స్ సర్వీస్ మెన్నా కాదా అనేది సెలెక్ట్ చేసుకొని నేను నో అని పెట్టాను. ఆ తర్వాత మీరు పీడబ్ల్యూడీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది, నో పెట్టాను. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టే మీకు ఇక్కడ ఎస్ పెట్టుంటే స్క్రైబ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసినట్టే కిందికి రండి. ఈబీసీ అనమాట. మీరు ఈబీసీ సర్టిఫికేట్ హోల్డరా అయితే నో పెట్టేశాను. ఒకవేళ మీరు ఈబీసీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ పెట్టండి. ఆ తర్వాత మీరు ఇండియన్ రైల్వే ఎంప్లాయా అంటే మీరు గ్రూప్ డి కానివ్వండి, రైల్వే ప్రొడక్షన్ కానివ్వండి, ఏదైనా రైల్వేలో వర్క్ చేస్తున్నారా, ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టేసేయండి. అండ్ ఆ తర్వాత మీరు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నారా, ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టేసేయండి. ఆ తర్వాత కిందికి రండి. కిందికి వస్తే ఇక్కడ చూడండి, మీ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ అకౌంట్ హోల్డర్ నేము, అకౌంట్ నెంబరు అండ్ 2 సార్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, నేమ్ ఆఫ్ ది బ్యాంక్ అండ్ బ్యాంక్ అడ్రస్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ కొట్టండి. సేవ్ చేసి నెక్స్ట్ కొట్టిన తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ 10th క్లాస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ ఇంటర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డిగ్రీ సంబంధించి మీ ఇష్టం ఒకవేళ చేసి ఉంటే ఎంటర్ చేయండి. మీరు మాత్రం ఈ 10th క్లాస్ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలో చెప్తాను చూడండి. అయితే మీ 10th క్లాస్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఇక్కడ చూపెడుతుంది. మీ స్టేటు, డిస్టిక్కు, బోర్డు అంటే ఏ బోర్డుకు సంబంధించి మీరు ఎస్ఎస్సి కంప్లీట్ చేశారో మీ సర్టిఫికేట్ మీద ఉంటుంది, అది ఎంటర్ చేయండి. అండ్ డేట్ ఆఫ్ రిజల్ట్ డిక్లరేషన్ అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు మనకి ఏ రోజు మీకు రిజల్ట్ వచ్చిందో దానికి సంబంధించిన డేట్ అనేది వేయండి. రూల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత 10th క్లాస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది అప్లోడ్ చేసిన తర్వాత అండ్ అప్డేట్ అనేది కొట్టండి. అంటే ఆల్రెడీ నాకు ఉంది కాబట్టి అప్డేట్ కొట్టాను. మీరైతే యాడ్ అని కొట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఇంటర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్ సంబంధించి డిసిప్లిన్ అడుగుతుంది. అండ్ మళ్ళీ ఈ 12th అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ స్టేట్ అడుగుతుంది. మీరు ఏ స్టేట్లో కంప్లీట్ చేస్తారో అది సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్ అడుగుతుంది. ఆ డిస్టిక్ కూడా మీరు ఎంటర్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత బోర్డు అడుగుతుంది. ఆ బోర్డు అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత రిజల్ట్ అడుగుతుంది. ఏ రోజున ఇంటర్ రిజల్ట్ వచ్చిందో దానికి సంబంధించిన డేట్ అనేది వేయండి. ఆ తర్వాత మీరు టైపింగ్ సంబంధించినటువంటి ప్రొఫిషియన్సీ ఉందా లేదా అనేది అడుగుతుంది. ఎస్ పెట్టండి. అందరూ ఎస్ పెట్టండి. ఓకేనా. ఎస్ పెట్టి మీరు టైపింగ్ టెస్ట్ అనేది నేర్చుకోండి. ఆ తర్వాత పర్సంటేజ్ అడుగుతుంది. పర్సంటేజ్ అనేది 50 ఎబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడం కుదురుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50 ఎబోవ్ అవసరం లేదు, కానీ ఓసీ ఓబీసీ వాళ్ళకి మాత్రం 50% కంటే ఎక్కువ ఉంటేనే మీరు అప్లై చేసుకోవడం అనేది కుదురుతుంది. ఇక్కడ మీ ఇంటర్ పర్సంటేజ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత యాడ్ కొట్టండి. అండ్ ఇంటర్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు డిగ్రీ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయొచ్చు. మీ ఇష్టం, కావాలనుకుంటే ఎంటర్ చేయండి, లేకపోతే లేదు. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. అండ్ ఇక్కడ చూడండి, మీ ఫోటో సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోండి ఒకసారి, మీ ఫోటో సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ కొట్టండి. సేవ్ చేసి నెక్స్ట్ కొట్టండి. అండ్ ఆ తర్వాత కిందికి రండి. కిందికి వస్తే సికింద్రాబాద్ సంబంధించి ఈ 3 పోస్టులు అనేవి చూపిస్తున్నాయి అనమాట. ఈ 3 పోస్టులకు సంబంధించినటువంటి సీక్వెన్స్ ఆర్డర్ అనేది ఇవ్వండి. ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది ఇవ్వండి. అండ్ ఇస్తున్నాను నేను. ఫస్ట్ కమర్షియల్ క్లర్క్ ఇచ్చాను. ఆ తర్వాత అకౌంటెంట్ ఇచ్చాను. ఆ తర్వాత జూనియర్ అనేది ఇచ్చాను. ఈ 3 ఇచ్చిన తర్వాత కిందికి రండి. ఈ బాక్స్లో క్లిక్ కొట్టండి. ఆ తర్వాత ఈ బాక్స్ కూడా క్లిక్ కొట్టండి. ఆ తర్వాత ఇక్కడ మీ ప్లేస్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి ప్రివ్యూ అప్లికేషన్ కొట్టండి. ఈ రకంగా మీకు అప్లికేషన్ ఫామ్ అనేది చూపిస్తుందన్నమాట. అండ్ పైన డీటెయిల్స్ చూపించట్లేదు, పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి. కాబట్టి అప్లికేషన్ ఫామ్ అనేది చూపిస్తుంది. ఈ రకంగా ప్రివ్యూ అప్లికేషన్ అనేది చూపిస్తుంది అనమాట. కిందికి రండి. అన్నీ చెక్ చేసుకున్న తర్వాత పైన మీకు సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఏవైతే ఎంటర్ చేశారో అవన్నీ కూడా కనపడతాయి. అవన్నీ చూసుకొని కిందికి రండి. కిందికి వచ్చి ఐ హ్యావ్ రీచెక్డ్ అని చెప్పి ఈ బాక్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ కొట్టి సబ్మిట్ కొట్టాలి.
సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఇలాంటిది చూపిస్తుందనమాట. మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవాలనేది కుదరదనమాట. ఒక్కసారి ఈడ సబ్మిట్ కొడితే ఎడిట్ చేసుకోవడం అనేది అస్సలు కుదరదు. మళ్ళీ ఎడిట్ చేసుకోవాలంటే 250 రూపీస్ పెట్టుకొని ఎడిట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడే ఒకటికి 100 సార్లు చూసుకొని సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టేశారనుకోండి మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుందనమాట. అండ్ సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక్కడ చూసుకోండి 500 రూపీస్ అనేది పే చేయాలని చూపిస్తుంది ఇక్కడ. అండ్ మీ 500 అనేది పే చేయండి. ఇక్కడ చూడండి పే విత్ పేయూ, పే విత్ రోజు పే అని ఉంది. దీని మీద కొడుతున్నాను. అండ్ ఇక్కడ చూడండి పే విత్ రోజు పే కొట్టిన తర్వాత డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు దేనితోనైనా పే చేయొచ్చు, యూపీఐ ద్వారా పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు, దేనితోనైనా మీరు పే చేసుకోవచ్చు. ఈ రకంగా మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.